ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అనే పేరు ఉన్నదన్నమాట. వేదవ్యాసుల వారికి మాత్రమే జరుపుకునేటటువంటి ఈ పౌర్ణమి రోజున విశేషంగా వ్యాసుల వారికి నమస్కరించడం, అర్చన చేయడం వలన మనకి గురుకృప అద్భుతంగా కలుగుతుంది. ఎందుకనగా విశేషంగా ఏకరాశిగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా సులభగ్రాహ్యం చేసిన వారు వ్యాసుల వారు. వీరు ఇంకా చేసినటువంటి 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, విజ్ఞాన సర్వస్వమైన మహాభారతాన్ని, బ్రహ్మసూత్రాలను, కలియుగ మానవాళికి కర్మ, భక్తి, జ్ఞాన మార్గములను కూడా ఉపదేశించారు. ప్రాపంచిక ఆధ్యాత్మిక జీవన విధానాలను సమన్వయము చేసుకోవడంలోనే మానవ జీవిత వికాసం ఉందని వ్యాసుల వారు బోధించారు. వీరి జన్మదిన సందర్భంగా మనము వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉన్నాము.